ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమిలి నియోజకవర్గం జీవీఎంసీ మధురవాడలో 5వ వార్డులో సాయిరాం కాలనీ తిరుగుతున్నాం. మరి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు అఖండ స్వాగతం, అపూర్వ ఆదరణ చూపిస్తున్నారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని వారు చాలా స్థిరమైన అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుట్రలు పడినా, ఎన్ని కూటమిలతో వచ్చినా మళ్ళీ అఖండ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. అదే రకంగా భీమిలి నియోజకవర్గంలో కూడా ప్రజలందరూ కూడా మళ్ళీ 5 సంవత్సరాలలో 2,500 కోట్ల రూపాయల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పరిపాలన రాజధాని వస్తుంది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని ఎక్కువ శాతం మంది మరి వైఎస్ఆర్సీపీకి ఓట్లేసి జగన్ గారు ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నారు. అదే రకంగా భీమిలిలో ఎక్కువ మెజార్టీ సాధించి మరి భీమిలిలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి జగన్ గారికి బహుమతికి ఇస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా వార్డు నాయకులు పోతి హనుమంతరావు గారు, అలాగే ఇక్కడ స్థానిక నాయకులు అందరికీ పేరు పేరున కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. భీమిలిలో వైఎస్ఆర్సీపీ ప్రభంజాన్ని తట్టుకోలేక ఈ గంటా శ్రీనివాసరావు అనే వ్యక్తి మరి వాళ్ళ అనుచరులు నా మీద రోజుకు ఒక రకమైన కుట్రలో బురజల్లే కార్యక్రమం చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు లేటెస్ట్గా ఈ అనకాపల్లి ఎంపీగా వెళ్ళిపోతారని దుష్ప్రచారం చేస్తున్నారు. అవన్నీ కూడా ఉట్టి కథనాలు. ఎవరో కూడా దయచేసి నమ్మొద్దు. నేను భీమిలి ఎమ్మెల్యేగానే పోటీ చేస్తాను, జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం తెలియజేసుకుంటూ మళ్ళీ అత్యధిక మేటతో గెలిచి జగన్ గారికి బహుమతికి ఇస్తామని తెలియజేసుకుంటూ నమ్మొద్దు. నేను మళ్ళీ భీమిలిలోనే పోటీ చేస్తాను. 24వ తారీఖు నామినేషన్ వేస్తున్నాం, 24వ తారీఖు మధ్యాహ్నం. కాబట్టి ఇక్కడి నుంచే మళ్ళీ పోటీ చేయడం, ఇక్కడే మళ్ళీ ఎమ్మెల్యే కావడం తథ్యం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.